ఈరోజు కనుమ పండుగ కాబట్టి అందరూ వాళ్ళ ఆవులకి చాలా పూజలు చేస్తుంటారు. గోపూజ, గోవులన్నిటికీ పూజలు చేస్తారు. సరే, గోవులకి పూజలు చేస్తారంతే, కానీ మనుషులు మాత్రం గోవులకి పూజ చేసి చక్కగా గారెలు అండ్ చికెన్ తింటారు. గారెలు చికెన్ ఎందుకు అంటే కోళ్ళు బాగా మన ఇంట్లో పెరుగుతాయి కదా. మన ఇంట్లో పెరుగుతున్న కోళ్ళని పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అలా మన ఇంట్లో పెరిగిన కోళ్ళని కోసుకొని తినేస్తాం. అంటే రెహమాన్ एक्वाइटी का दिया हुआ मौत बड़े कसाई होते हैं. అంటే మనందరిలో ఒక రెహమాన్ డెకాయిట్ ఉన్నాడు కదా. డోంట్ యూ అప్రిషియేట్ మీ? సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ పైరసీ, థెఫ్ట్, పరకాయ ప్రవేశాలు, చిల్లంగిలు, డబ్బింగులు, బాణామతిలు, మైనావతిలు, ఏకావతిలు పోయాయని మీరు అనుకుంటున్నారు. శుభ్రంగా ఉన్నాయి, ఇంకా పెరిగాయి, ఇంప్రూవ్మెంట్ అయ్యాయి, డెవలప్మెంట్ అయ్యాయి, ఇంకా అప్డేట్ అయ్యాయి. కాబట్టి ఈ కనుమ పండుగ నుంచి పరకాయ ప్రవేశాలు, పైరసీ, థెఫ్ట్, డబ్బింగు, చిల్లంగి, బాణామతి, మైనావతి, ఇటువంటి బ్లాక్ మ్యాజిక్స్, ట్రిక్స్ అన్నీ కూడా ఫెయిల్ అయిపోయి న్యాయం గెలవాలి, ధర్మం గెలవాలి, మానవత్వం గెలవాలి. న్యాయం, ధర్మం 4 పాదాల నడవాలి. న్యాయము, ధర్మము. ఉట్టి గోవులకి పూజ చేసి గోవులకి అన్నీ మనము వర్షిప్ చేస్తాం కదా డివోషన్తో, భక్తి శ్రద్ధలతో. ఆ 4 పాదాలు ఉన్న గోవులే కాకుండా భూమి పైన, ఈ భూమి మీద, భూతల్లి పైన, ఆన్ ఎర్త్, ఆన్ ద ల్యాండ్ 4 పాదాలున్న గోవులే కాకుండా న్యాయం, ధర్మం కూడా 4 పాదాల నడవాలి. ఇది నా ప్రార్థన.